హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు షేకీస్ డైరీస్. ఈరోజు మనము మన ట్రిప్లో పార్ట్ 2లో ఉన్నాము. ఈ వీడియోలో మనం వాక్ త్రూ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. అంటే పార్క్లో నడుచుకుంటూ వెళ్ళి యానిమల్స్ని దగ్గరగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అన్నమాట. ప్రజెంట్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మన టికెట్స్ స్కాన్ చేస్తారు, కాబట్టి ముందుగానే మనం ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసి పెట్టుకోవాలి. మనకు సఫారీ పార్క్ పాసెస్ అయితే వచ్చేసాయి, రూట్ మ్యాప్. ఇక మనకు కావాల్సిన డ్రైవ్ త్రూ రిజర్వ్స్ ఏంటి ఆ మ్యాప్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి. సో దీన్ని చూస్తూ మనం ఫాలో అయిపోవడమే. ఇప్పుడు మనము టికెట్స్ విషయానికి వస్తే అడల్ట్స్కి 24 పౌండ్స్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే అది సుమారుగా మనకు ఇండియన్ కరెన్సీలో ఒక 3000 రూపీస్. కిడ్స్కి అయితే 16 పౌండ్లు ఛార్జ్ చేస్తున్నారు. మనకు ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 2000 రూపీస్. యాక్చువల్గా చూస్తే కొంచెం ఎక్స్పెన్సివే అనిపిస్తుంది, కానీ ఇది వర్దా కాదా అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో ముందుగానే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకొని వస్తే ఎంట్రీ దగ్గర ఈజీగా స్కాన్ చేసి మనల్ని లోపలికి పంపించేస్తారనమాట. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ వైపుగా అయితే వెళ్తూ ఉన్నాము. అక్కడ కార్ పార్క్ చేసి మన జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది లోపల ఎలా ఉంటుందో ఏంటి అని. పార్కింగ్ వెళ్తున్న దారిలో లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు కొన్ని జింకలు, కొన్ని యానిమల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంచి నైస్ వ్యూ అనమాట. ఇప్పుడు ఇదే అండి కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ మనం బయట వ్యూ చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంది. లోకల్ పీపుల్ ఫ్యామిలీస్తో కలిసి చిల్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో అఫీషియల్లీ ఎంటర్ అయిపోయాము. సో మనం పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మన కార్ పార్కింగ్ అయితే చేసి మన చేతికి అయితే ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఈ రూట్ మ్యాప్ ఫాలో అయిపోతూ మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవడమే. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. వావ్, క్రౌడ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్, ఇంతమంది ఉన్నారు క్రౌడ్ అయితే ఇక్కడ. I'm also hungry, Papa. I know. ఇప్పుడు మనకు ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం వాక్ త్రూ చేయబోతున్నాం కాబట్టి ముందుగా లైట్గా ఏమైనా తినేసిపోతే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఎనర్జీ కావాలి. సో మనమైతే ఇక్కడ ఫ్రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అలాగే వాటర్ కూడా తీసుకున్నాము. ఇది ఏదో స్ప్రింగ్ వాటర్ అంట, నార్మల్ మన డ్రింకింగ్ వాటర్ లాంటిదే. ఇక్కడ ఒక పోర్షన్కి సుమారుగా 8 పౌండ్స్ అయితే ఛార్జ్ చేశారు. అంటే 1000 రూపీస్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం కాలిఫోర్నియా కోవ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనం చూడబోయే యానిమల్ సీ లయన్ అనమాట. ఇక్కడ ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ డెమాన్స్ట్రేషన్ కూడా జరుగుతుంది. సీ లయన్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ఆ ట్రైనర్స్ ఎలా ట్రైన్ చేస్తారు అనేది లైవ్గా మనకు చూపిస్తారు. అలాగే ఇక్కడ వరల్డ్ ఓషన్ అండ్ మెరైన్ స్పీసెస్ గురించి చిన్నగా డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. సో ఇది మన వాక్ త్రూలో ఒక అమేజింగ్ హైలైట్ అనమాట. ఈ సీ లయన్స్ని లైవ్లో చూడడం అయితే ఇదే మొదటిసారి, ఫస్ట్ టైం. సో చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంది. Mom, should I tell you the names? One's Oscar, one's What's their other one? Oscar, Lucy, and సీ లయన్ గురించి ఇప్పుడు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సీ లయన్స్ ఎక్కువగా పసిఫిక్ ఓషన్ తీర ప్రాంతాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా, సౌత్ అమెరికా ఈ రీజన్స్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలు అయితే ఈ సీ లయన్స్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అవి నీళ్ళలో మునిగి మళ్ళీ పైకి వస్తూ స్విమ్ చేస్తుంటే చూడడానికి నిజంగా చాలా అందంగా ఉంది. వాటి మూమెంట్స్ చాలా ప్లేఫుల్గా ఉండడంతో అందరికీ ఫన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మొత్తం అట్మాస్ఫియర్ చాలా లైవ్లీగా ఉంది ఇక్కడ. కిడ్స్ నుండి అడల్ట్స్ వరకు అందరూ ఈ మూమెంట్ని ఆస్వాదిస్తున్నారు.
ఇవి చేపలు, స్క్విడ్ లాంటి చిన్న చిన్న సముద్రపు జీవుల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఈ లయన్స్ నీళ్ళలో చాలా వేగంగా ఈత కొట్టగలవు. అలాగే నేల మీద కూడా ఫ్రంట్ ఫ్లిప్పర్స్తో నడుస్తూ చాలా చురుగ్గా కదులుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇవి చాలా ఇంటెలిజెంట్ యానిమల్స్. అందుకే జూలు, సఫారీ పార్కులలో వీటికి ట్రైనింగ్ ఇచ్చి మరీ షోస్ కూడా చేయిస్తూ ఉంటారు. Swimming out themselves out of the water about 3 meters high. So if you check out the California Cove sign over there, there's a white ball hanging, and Oscar's favourite behaviour is to eat. So if he does manage to hit it, give him a big... ఇప్పుడు మనం ప్రజెంట్ పెంగ్విన్ జోన్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ పెంగ్విన్స్ నిజంగా చాలా చిన్నగా, చాలా క్యూట్గా ఉన్నాయి. వాటి నడక చూస్తే మనుషులు నడిచినట్టే చాలా ఫన్నీగా, క్యూట్గా మూవ్ అవుతూ ఉన్నాయి. కొన్ని పెంగ్విన్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఆ మూమెంట్స్ అన్నీ చాలా వండర్ఫుల్గా అనిపించాయి. నిజంగా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత దగ్గరగా పెంగ్విన్స్ని చూడటం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఇది మన వాక్ త్రూలో నిజంగానే ఒక స్పెషల్ హైలైట్ అనమాట. He's staring at us. ఇక్కడ చూసినట్లయితే పెంగ్విన్స్ నీళ్ళలో బాగా స్విమ్ చేసి మళ్ళీ బయటకు వచ్చి ఎండకుంటున్నాయి. అవి తడిచిన తర్వాత షేక్ చేసుకుంటూ బయటికి రావడం చూడడానికి చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ ఉన్న విజిటర్స్, టూరిస్టులు కూడా అందరూ వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే అవి కూడా మనకు ఏదో ఒక చిన్న షో లాగా న్యాచురల్ బిహేవియర్ని చూపిస్తున్నట్టు అనిపించింది నాకైతే. మొత్తం సీన్ చాలా పీస్ఫుల్గా, ఫన్గా అనిపించింది. ఇప్పుడు మనం ఒక కొత్త అనిమల్ని చూస్తున్నాము. దీని పేరు వచ్చేసి బ్లాక్ టైల్డ్ ప్రైరీ డాగ్. ఇవి చిన్నగా, క్యూట్గా కనిపించే గ్రౌండ్ యానిమల్స్. ఇవి ఎక్కువగా నార్త్ అమెరికాలోని గడ్డి మైదానాల్లో జీవిస్తాయి. ఇవి నేలలో రంధ్రాలు తవ్వుకొని ఒక అండర్ గ్రౌండ్ సిస్టమ్ లాగా జీవిస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే వీటికి ప్రమాదం అనిపిస్తే ఒకదానితో ఒకటి విజిల్ లాంటి శబ్దం చేసి అందరినీ అలర్ట్ చేస్తాయి. ఇవి ఎక్కువగా గడ్డి, చిన్న చిన్న ప్లాంట్స్ తింటూ ఎక్కువ సమయం నేల మీదే గడుపుతాయి. ఇప్పుడు మనం ఇంకో కొత్త యానిమల్ని అయితే చూస్తున్నాము. దీని పేరు వచ్చేసి రెడ్ రఫుల్డ్ లెమ్యూర్. ఇవి ఎక్కువగా మడగాస్కర్ అనే దీవిలో కనిపించే చాలా అందమైన జంతువులు. ఇవి అడవుల్లో చెట్ల మీదే జీవిస్తూ ఫ్రూట్స్, ఫ్లవర్స్, చిన్న చిన్న ఆకుల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇవి ఎరుపు ఇంకా నలుపు రంగు ఫర్తో, పెద్ద పెద్ద కళ్ళు, ఫ్లఫీ బాడీ వల్ల ఇవి చాలా క్యూట్గా అనిపిస్తాయి. అయితే వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇవి చాలా లౌడ్ కాల్స్ చేస్తూ అడవిలో ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. అలాగే చెట్ల మీద చాలా యాక్టివ్గా జంప్ చేస్తూ తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఇప్పుడు ఎండేంజర్డ్ స్పీసెస్, అంటే అంతరించిపోతున్న జంతువులు అన్నమాట. ఈ అడవులు తగ్గిపోవడం వల్ల వీటి సంఖ్య కూడా తగ్గిపోతూ ఉన్నది. ఇప్పుడు మనము పెట్స్ ఫార్మ్ ఎంట్రన్స్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఒక నోటీస్ బోర్డ్ లాగా ఉంది. సో ఇక్కడ ఈ సెక్షన్లో ఏ యానిమల్స్ ఉంటాయో అని సమాచారం ఇచ్చారు. మనం లోపలికి వెళ్ళగానే మొదటగా మనకు ఈ దేశీ స్టైల్ లాగా కనిపించే పొటేలు కనిపించాయి. అవి మేత మేస్తూ చాలా న్యాచురల్గా అనిపించింది. కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక చిన్న పొలం లాంటి ఏరియాలో పోనీస్ కనిపించాయి. ఆ పోనీస్ అంటే చిన్న గుర్రాల లాగా అనమాట. సో చాలా క్యూట్గా గ్రాస్ తింటూ ఉన్నాయి. ఇక్కడే ఇంకో పెద్ద హార్స్ కూడా కనిపించింది. సో దాన్ని దాటి ముందుకు వెళ్ళగానే చాలా ఫ్లఫీగా ఉన్న ఈ ఫారెన్ షీప్స్ అయితే మనకు కనిపించాయి. వాటి బాడీ మీద చాలా థిక్ ఫర్ ఉండడం వల్ల చాలా యూనిక్గా కనిపిస్తుంది.
మొత్తం ఏరియా చూస్తే చాలా పీస్ఫుల్గా ఫామ్ లైక్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అని. మనం ఈ స్కాటిష్ షీప్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇవి స్కాట్లాండ్ ప్రాంతంలో ఎక్కువగా అన్ని షీప్స్ ఇదేలాగా ఉంటాయి. ఇవి చల్లని వాతావరణానికి బాగా అలవాటు పడిపోయి ఉన్నాయి. ఎందుకంటే వీటి శరీరం పైన చాలా థిక్ వూల్ ఉంటుంది. అది చలిలో వామ్గా ఉండడానికి సహాయం చేస్తుంది. ఇప్పుడే మన జర్నీని మేకలు, గొర్రెలు వీటిని అయితే దాటుకుంటూ మన జర్నీని కొనసాగిస్తున్నాం. చూద్దాం ముందుకి ఇంకా ఎటువంటి యానిమల్స్ని మనం చూడబోతున్నామని. మేక పిల్లలు ఉన్నాయి. సో వాటిని లక్కే ఇక్కడ గమనిస్తే మనం ఇందాక చూసిన పెద్ద గుర్రము ఇప్పుడు ఇటు సైడ్కి వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా అందరితో ఇంటరాక్ట్ అవుతుంది. జనాలందరూ అక్కడికి వచ్చి దాంతో ఫొటోస్ దిగుతున్నారు. అలాగే దాన్ని టచ్ చేస్తూ అనుభూతి చెందుతున్నారు. ఇక్కడ ఈ చెట్టు అయితే డిఫరెంట్గా అనిపించింది. లుక్ చూడొచ్చు. ఎట్టకేలకు మనం ఈ టైగర్ జోన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ మనకు 2 పెద్ద టైగర్లు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒకటైతే బాగా క్లియర్గా కనిపిస్తుంది, ఇంకొకటి ఎక్కడో దాక్కొని ఉన్నది. వాటి మూమెంట్ లుక్ చూస్తే నిజంగా చాలా పవర్ఫుల్గా మెజెస్టిక్గా అనిపిస్తుంది. అవి చాలా కామ్గా ఉన్నప్పటికీ కూడా వాటి ప్రెజెన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంది. ఇక్కడ దగ్గరగా చూస్తే వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇంకో అనిమల్ దగ్గరకు వచ్చాము. దీని పేరు వచ్చేసి ఎంపరర్ టామరైన్. ఇది చాలా చిన్నగా క్యూట్గా కనిపించే ఒక మంకీ స్పీసీస్ అన్నమాట. ఇవి ఎక్కువగా సౌత్ అమెరికాలోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి చెట్ల మీదే జీవిస్తూ బ్రాంచెస్ మీద నుంచి బ్రాంచెస్కి చాలా చురుగ్గా జంప్ చేస్తూ తిరుగుతూ ఉంటాయి. సో వీటి ప్రత్యేకత ఏంటంటే వీటి మీసం అన్నమాట. చాలా లాంగ్గా ఉండడం వల్ల అదే వాటిని చాలా యూనిక్గా ఫన్నీగా కనిపించేలా. ఇప్పుడు మనం మీర్ క్యాట్స్ మ్యాన్షన్ దగ్గర అయితే వచ్చాము. ఈ మీర్ క్యాట్స్ గురించి సింపుల్గా చెప్పాలా అంటే ఇవి చిన్నగా క్యూట్గా అనిపించే డెజర్ట్ యానిమల్స్. ఇవి ఎక్కువగా ఆఫ్రికా కాంటినెంట్లో ఎడారి ప్రాంతాల్లో జీవిస్తూ ఇసుకలో టన్నెల్స్ తవ్వుకొని ఒక అండర్ గ్రౌండ్ ఫ్యామిలీ లాగా కలిసి ఉంటాయి. వీటికి ఒక ఇంట్రెస్టింగ్ హ్యాబిట్ ఏంటంటే ఒకటెప్పుడు గార్డ్ లాగా నిల్చొని చుట్టూ చూస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రమాదం అని అనిపిస్తే మిగతా అన్నిటికీ కూడా అలర్ట్ పంపించేస్తుంది. ఇవి ఎక్కువగా ఇన్సెక్ట్స్, స్మాల్ యానిమల్స్ని, చిన్న చిన్న ఎగ్స్ని తింటూ బతుకుతూ ఉంటాయి. బాగా తిరిగి కొంచెం మలిసిపోయాము. అందుకే కాసేపు కిడ్స్ ప్లే ఏరియాకి వెళ్ళిపోయాము. ఆరుష్ కొన్ని గేమ్స్ ఆడుతూ బాగా ఎంజాయ్ చేశాడు. ఆరుష్తో పాటు మన రెంజు బ్రో కూడా జాయిన్ అయ్యి ఈ రైడ్ అయితే చేస్తున్నారు. అలా కాసేపు చిల్ అవుతూ మంచి టైంపాస్ చేశాము.
ఫైనల్గా మనం డైనోసార్స్ జోన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది పూర్తిగా డైనోసార్స్ ప్రపంచం అన్నమాట. అన్ని చోట్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోసార్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ ప్రీ హిస్టారిక్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోయి ఆ ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. లెట్స్ ఎక్స్ప్లోర్ ద డైనోసార్స్ వరల్డ్. కాళ్ళు అయితే నొప్పేస్తుంది. మనం జురాసిక్ పార్క్ మొత్తం, డైనోసార్స్ పార్క్ మొత్తం తిరగడం వల్ల. ఇప్పుడు మనం ఆస్ట్రిచ్ బర్డ్ దగ్గరికి అయితే వచ్చాము. ఆస్ట్రిచ్ అంటే తెలుసు కదా, నిప్పుకోడి, మనం ఉష్ణపక్షి అని కూడా పిలుస్తాము. అయితే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి, కానీ ఇది ఎగరలేని పక్షి. ఇది ఎక్కువగా ఆఫ్రికా ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. దీని కాళ్ళు చాలా బలంగా ఉండి అయితే చాలా వేగంగా పరిగెత్తగలదు. ప్రపంచంలోనే అతిపెద్ద గుడ్లు అన్నమాట. ఇక్కడ మనకు 3 జిరాఫీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి నిజంగా చాలా పెద్దగా, చాలా పొడవుగా ఉన్నాయి. మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా అనిపిస్తుంది. వాటి ఎత్తు, వాటి మెడ పొడవు చూస్తే నిజంగా ఇది ఎలా పాసిబుల్ అయింది అనిపించేలా ఉంది. చెట్లపై భాగంలో ఉన్న ఆకుల్ని అవి చాలా సులభంగా తినేస్తూ చాలా కామ్గా నిలబడి అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అసలు నిజంగా బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. మనం రైనోసరస్ దగ్గరికి వచ్చాము. ఈ యానిమల్ నిజంగా చాలా పవర్ఫుల్గా, భారీగా కనిపిస్తుంది. దీని శరీరం స్ట్రాంగ్గా ఉంది. దీని ఆర్మర్లా థిక్ స్కిన్ ఉంది. రైనో ఎక్కువగా గడ్డి మైదానాలు, అడవి ప్రాంతాల్లో జీవిస్తుంది. ఇది ఎక్కువగా గడ్డి, చిన్న చిన్న మొక్కలు తింటూ శాంతంగా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దీని కొమ్ములు చాలా ప్రత్యేకం. సో ఇది దాడికి కాదు, మోస్ట్లీ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంది. మొత్తంగా చూస్తే రైనో అంటే చాలా స్ట్రాంగ్ అయినప్పటికీ నేచర్లో శాంతంగా జీవించే ఒక అద్భుతమైన భారీ జంతువు అని చెప్పుకోవచ్చు. ఫైనల్లీ మన వాక్ త్రూ అయితే ఇక్కడితో ముగిసింది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మనం పార్ట్ 3 డ్రైవ్ త్రూ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. సీ యూ లేటర్.